హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. లక్ష్మీదేవి జననానికి సంబంధించి పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. లక్ష్మీదేవి సిరి సంపదలకు సుఖశాంతులు ప్రసాదించే దేవతగా కొలుస్తారు. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళుతుండగా ఎదురుగా దూర్వాస మహర్షి తారసపడతాడు. కొంచెం దూరంలో ఉన్న ఇంద్రుణ్ణి చూసి దుర్వాసుడు అమరావతి అధిపతిగా గౌరవ సూచికంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండనను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందకి విసిరేసి కాళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు దాన్ని చూసి మరింత కోపాద్రిక్తుడై, ఓ ఇంద్ర, మితిమించిన అహంకారం, గర్వంతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి అని శపిస్తాడు. అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగిపోవడంతో దుర్వాసమునిని క్షమించమని వేడుకున్నాడు. అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. తరువాత ఇంద్రునిపై శాపం పనిచెయ్యడం ప్రారంభమైంది. బలినాయకత్వంలో రాక్షసులు దండెత్తుతారు. ఇంద్రుణ్ణి, అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. అప్పుడు ఇంద్రుడు తన గురువు అయిన బృహస్పతిని సలహా అడుగుతాడు. ఈ సమస్యకు పరిష్కారం బ్రహ్మదేవుడు చెబుతాడు అని చెప్పాడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి బ్రహ్మదేవును దగ్గరకు వెళ్ళి అడుగుతారు. దీనికి పరిష్కారం విష్ణుమూర్తే చెబుతాడు అని బ్రహ్మదేవుడు పలకడంతో ఇంద్రుడు మిగిలిన దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళతారు. వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి మమ్మలిని కాపాడమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాలసముద్రాన్ని చిలికి అందులోంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందర పర్వతంకు వాసుకిని తాడుగవుగా కట్టి పాలసముద్రాన్ని చిలకడం మెదలు పెడతారు. విష్ణుమూర్తి కుర్మావతర రూపంలో మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా కాపాడుతాడు. పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో చేతిలో కలవప పుష్పాలను పట్టుకుని తామర పుష్పంతో వస్తుంది. ఆమె లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి సిగ్గుతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మథనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాన్నంటిలోనూ ఆయన సరసనే ఉంటుంది. భారతదేశంలోని అతి పురాతనమైన లక్ష్మీదేవి ఆలయాలు కొల్లాపూర్లోని మహాలక్ష్మి ఆలయం మహారాష్ట్రలోనిది, దొడ్డగడ్డవల్లిలోని మహాలక్ష్మీదేవి ఆలయం కర్ణాటకలోనిది, చెన్నైలోని అష్టలక్ష్మి ఆలయం, ముంబైలోని మహాలక్ష్మి ఆలయం మహారాష్ట్రలోనిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీరంగంలోని లక్ష్మీ నరసింహ ఆలయం, ఢిల్లీ నగరంలోని లక్ష్మీనారాయణ ఆలయం ముఖ్యమైనవి. ఇలాంటి మరిన్ని వీడియోస్లు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్.